గౌతమ్ గారు ఏమంటారు అంటే ఇక్కడ క్రైస్తవ్యంలో స్వతహాగా సోదరి ఒక హైకోర్టు అడ్వకేట్ అసలు గ్లోరీ ఆనంద్ గారు స్వతహాగా ఇంకా ఆ సీసీటీవీ ఫుటేజ్ల మీద అనుమానం వ్యక్తపరుస్తున్నారు. నేనేమంటానంటే సీసీటీవీ ఫుటేజ్లో స్టార్టింగే చెప్పాను, సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఏదైతే విజువల్ ఉందో అది మనం క్లోజప్లో చూడట్లా. అంటే మీరు నన్ను నేను మిమ్మల్ని చూస్తున్నట్టు చూడట్లేదు, జస్ట్ కొన్ని యాంగిల్స్లో మాత్రం ఉన్నాయి, అవి కూడా చాలా లాంగ్గా ఉన్నాయి. సరే అవి చూసి వీళ్ళు తప్పు అంటున్నారు. సరే ఇంక దానికి సంబంధించి ఇంకా దగ్గరగా తీసుకొచ్చేటువంటి దగ్గరగా ఇంకా క్లోజ్గా దాన్ని జూమ్ చేసి ఆ ఫేస్ని ఫోటోషాప్ చేసి పోలీసులు రేపొద్దున రివ్యూ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఇప్పటికీ వీళ్ళు అనుమానిస్తున్నది అది కాదు అని, ఆయన కాదు అని. మనం కూడా అవును అంటానికి లేదు. అది అవును, ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఫుటేజీల ప్రకారంగా ఆయనే ఉన్నాడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. హెల్మెట్ పెట్టుకొని ఉంటాం కానీ మాస్క్ వేసుకొని ఉంటాం కానీ ఉంది. ఆయన కాదు అని అనటానికి ఎంత ఆస్కారం ఉందో ఆయనే అని అనటానికి కూడా అంతే ఆస్కారం ఉంది. ఎందుకంటే మొత్తం అంతా గాలిలోనే ఉంది. మనం ఖచ్చితంగా ఈ ఫుటేజ్ ని ఇదిగో ఇది న్యాయ నిర్ధారణ చేయడానికి ఇది సరిపోయే ఆధారం అని చెప్పుకుంటానికి ఏది లేదన్నప్పుడు అది ఇప్పుడు వెనకటి చెబుతారు చూడండి సామెత, మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా ఆయన కాదు అని అనటానికి ఎంత ఉందో అవును అని అనటానికి కూడా అంతే ఉంది. కాబట్టే ఇప్పుడు ఎందుకంటే అతను కాదు, అతని డ్రెస్ అతను కాదు, అతని హెల్మెట్ అతనిది కాదు, ఆ బండి మీద అతను ట్రావెల్ చేయలేదు, అసలు అక్కడి నుంచి ట్రావెల్ చేయడానికి ఆధారాలే లేవు. వీళ్ళు క్రియేట్ చేసినవి ఇవన్నీ. ఆయనే కరెక్ట్ గా వెళ్తే గనక, ఆయనే ట్రావెల్ చేస్తే గనక మనకి మొదటి రోజే వచ్చేసేది. ఇన్ని రోజుల తర్వాత ఎందుకంటే ఫుటేజ్లు వస్తున్నాయి? ఎందుకని వస్తున్నాయి ఇవన్నీ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, మనుషులను తప్పుదోవ పట్టించడానికి, ఆయన తాగుడులో ఉన్నాడని, లేకపోతే ఆయన ట్రావెల్ చేస్తున్నాడని, లేకపోతే ఇవన్నీ క్రియేట్ చేయడానికి, ఒక మనుషులు అయ్యో పాపం అనే మనుషులను తప్పుదోవ పట్టించడానికి ఆయన రోజు చనిపోయిన రోజు అసంఖ్యాకమైన జనం వచ్చారండి. వాళ్ళందరినీ తప్పుదోవ పట్టించడానికి మరి మీడియా వ్యవహరిస్తుందో లేకపోతే యూట్యూబర్స్ చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ దయచేసి మీరు నిజాలు బయట పెట్టండి, అంతేగాని అబద్ధాలు క్రియేషన్ మాత్రం చెయ్యొద్దు. అది మీరు గౌతమ్ గారు చెప్తున్న దానికి నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేసేదాంతో నాకేం సంబంధం లేదండి. మీరు చెప్పేది వాస్తవం అని అంటానికి కూడా ఏం లేదు. మీరు వినండి, నేను ఏం చెబుతాను నన్ను పూర్తయ్యేదాకా వినండి. ఒక అవగాహన వస్తుంది. ఏం మాట్లాడతాడో చెప్పేది పూర్తిగా వింటే వస్తుంది. అసలు అశాంతి ఇక్కడ అనిశ్చితి అక్కడి నుంచే వస్తుంది. ఎవరు చెప్పేది మనం వినిపించుకునే మోటులో మనమేం లేము. వాళ్ళు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అసెస్మెంట్ చేయడానికైనా దాని గురించిన పూర్తి వాస్తవాలు లేకపోతే ఆ సమాచారం మనకు కావాలి కదా. ఆయన కాదు అని మీరు ఎంత గట్టిగా చెబుతున్నారో ఆయన అవును అన్నట్టుగా వేరే వాళ్ళు కొంతమంది చెబుతూ ఉన్నారు. దాని గురించే మనం ఇక్కడ చర్చిస్తున్నాం తప్ప మీరు చెప్పింది నమ్మాలా? దానికి ఆధారం ఏదన్నా ఉందా? మీరు చెప్పిన దానికి ఆధారం ఏముంది? వాస్తవం అని అనటానికి ఎవరు దాన్ని ధృవీకరిస్తారు? పోనీ మీరు చెప్పిన దాన్ని ప్రభుత్వం అంగీకరిస్తుందా? అంగీకరించడానికి మీ దగ్గర మీరు సరైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించగలుగుతున్నారా? ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనమేమో ఆయన గురించిన చర్చ అవసరం లేదు. అదే నేను మొట్టమొదటే చెప్పాను. ఒక మనిషి చనిపోయిన తర్వాత హిందూ సామెతల్లో ఒకటి చెబుతారండి, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని. అలా పోయినోళ్ళ గురించి చర్చ చేసుకోవటం అనేది అనవసరమైన మాట అని నేను మొట్టమొదట అది చెప్పిన తర్వాతే చర్చ మొదలు పెట్టాను. ఇక్కడ ఆయన అవును అని అనటానికి ఎంత ఆస్కారం ఉందో కాదని అనటానికి కూడా అంతే ఆస్కారం ఉంది. అది నేను చెప్పొస్తుంది. అక్కడ క్లారిటీ లేదు, పిక్చర్ ఏమి క్లారిటీగా ఇది అని చెప్పడానికి ఏది లేదు అనేది నేను చెప్పొస్తుంది. పోనీ అలా కాదు, కొన్ని వందల సీసీ కెమెరా ఫుటేజ్ని ఈరోజు మ్యానిపులేట్ చేశారు అని మీరు ధృవీకరించగలుగుతారా? హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ని మ్యానిపులేట్ చేశారు వీళ్ళు, అక్కడ కావాల్సిన ఫుటేజ్ ని అక్కడ పెట్టారు అని మీరు చెప్పగలుగుతారా? దానికి కూడా ఆధారం లేదు కదా. అది కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది కదా. దాన్ని మాట్లాడుకుందాం మనం.
ఇందులో ఆయన ఉన్నాడా లేదా అనేది తేల్చాల్సింది మీరు నేను కాదు. తేల్చాల్సింది ఇప్పుడు అది విచారణ చేసే ఆ పోలీసు వాళ్ళు కానీ లేకపోతే దాని మీద వేసిన సిట్టు బృందం కానీ లేదు ఇంత కాదు అనుకుంటే సిబిఐ విచారణ అయినా సరే గట్టిగా మనం దాని గురించి ప్రయత్నం చేద్దాం. హత్య అని మీరు ధృవీకరించి చెప్పారు, అయినా కూడా నేనేం మాట్లాడలేదు. హత్య కాకపోయిండొచ్చేమో, యాక్సిడెంట్ అని చెబితే యాక్సెప్ట్ చేయలేని పరిస్థితులు ఎందుకున్నారు? ఆల్రెడీ పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు కానీ లేకపోతే జాన్ పాల్ గారు కానీ ఇది యాక్సిడెంట్ అని అనటానికే కొంత ఎక్కువ సమాచారం కల్పిస్తోంది కాబట్టి మీ దీని గురించి మేము మాట్లాడడం అని వాళ్ళు వీడియోలు కూడా పెట్టారు. కానీ ఇగో ప్రార్థన చేయడానికి ఏ గుంపులు ఉన్నాయో యుద్ధం చేయడానికి కూడా అయ్యే గుంపులు ఉన్నాయని మరో పక్కన జాన్ బెన్నీ లింగం కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంతా వింటున్నాం కదా. దాని గురించిన పక్కదారి బట్టే చర్చలు చేయకండి. అంతే తప్ప వేరేమీ లేదు ఇక్కడ. మాట్లాడేసరికి నేను మాట్లాడాను. మీతో యుద్ధం చేయడానికి కాదు, మీరు మాట్లాడండి, తర్వాత నేను మాట్లాడతాను. అదే మరి దీంట్లో ఉన్నది అసలు ఈ చర్చ అనవసరమైనప్పుడు ఇంకా సహేతుకత కానీ లేకపోతే దీంట్లో ఉన్న మ్యాటర్ల గురించి కానీ ధృవీకరించడానికి మనం ఎవరు? సరే, కాదు, మనం కొంత సంస్కారం కలిగిన వ్యక్తులం కాబట్టే ఏ విషయాన్ని మనం ధృవీకరించి చెప్పడం లేదు. మీరే ధృవీకరించారు, నేను ధృవీకరించలేదు. అది యాక్సిడెంటే అని నేను ఘంటాపదంగా చెప్పలేదు, హత్య అని మీరు చెప్పారు ఘంటాపదంగా. గౌతమ్ గారు గ్లోరీ ఆనంద్ గారు 1 minute వస్తున్నారు. ఫైనల్గా చెప్పండి, ఇక్కడ పాస్టర్ మిస్టరీనా మరణం మిస్టరీనా, దీన్ని రాజకీయాలకు వాడుకునేటువంటి ప్రయత్నం చేశారా అనే దాని మీద. అంటే పాస్టర్ మిస్టరీ అయితే మీరు చూస్తున్నటువంటి వీడియోలు వాస్తవాలు కాకపోతే దీన్ని ఏ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నట్టు. సో మరణం మిస్టరీ అయితే దీని మీద ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు కాబట్టి ఏంటి దాన్ని ప్రస్తుతానికి మనం మిస్టరీగానే ఫీల్ అవ్వాలి. అంటే ఇప్పటివరకు జరిగింది ఈ డిబేట్తో వాడు కలిపి ఇప్పుడు వరకు ఏదైతే వీడియోస్ బయట చూపిస్తూ ఈయన ఇక్కడ పడిపోయాడు, ఆయన కళ్ళెగిశాడు, ఈయనకి హైవే వైద్య సిబ్బంది వైద్యం చేశారు, ఆయన ఎక్కడ టీ ఇస్తే మొహం కడుక్కున్నాడు కానీ మాస్క్ తీసి హెల్మెట్ తీయలేదు, పార్క్లో పడుకున్నప్పుడు హెల్మెట్ పెట్టుకునే ఉంచుకున్నాడు, ఏంటి ఆయన పడిపోతున్న స్థితిలో కూడా హెల్మెట్ మాత్రం ఎక్కడా తీయట్లేదు, ఆయనకేదో కర్ణుడికి కౌసుకుండలాగా ఆ హెల్మెట్ ఆయనతో ఏదో పుట్టినట్టుగా అనేది చెప్పేదానికి కూడా అదొక అంశం అవుతుంది. ఏది పాస్టర్ మిస్టరీ అయితే. సో లేదు మరణం మిస్టరీ అయితే కనుక దీని మీద ఏదో రాజకీయ స్వప్రయోజనాలు ఉన్నాయా, లేదు అంటే కనుక నివేదిక పూర్తి దర్యాప్తు కాలేదు కాబట్టి ఈ మరణం మిస్టరీగానే ఫీల్ అవ్వాలో. ఇప్పుడు వరకు ఎవరు ఏది మాట్లాడినట్టు క్రైస్తవ సంఘాలు మాట్లాడినా నేను మాట్లాడినా ఎవరు ఏది మాట్లాడినా అది అసత్యమేనా? ఆడియో రావట్లేదు చూడండి అన్న. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఎవిడెన్సెస్ అవన్నీ కూడా పరిశీలించినట్టు రాజకీయంగా వాడుకుంటానికి ఎటు ఉంటారు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు దేశంలో జరుగుతున్నాయన్నీ కూడా మనం చూస్తా ఉంటే వక్ఫ్ బిల్ కానీ లేకపోతే అంతా రాజకీయంతో ముడిపడే ఉంటది, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే పర్టికులర్ గా ప్రవీణ్ గారి విషయం చూస్తే ఒక కేఏ పాల్ గారు ఒక్కలే రాజకీయ వ్యాఖ్యలు చేసినట్టు కనపడింది చెప్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా చాలా సమయంలోనే ఉన్నారు. ఇంటర్నల్ గా ఏదైనా మాట్లాడచ్చు కానీ బహిరంగంగా మాట్లాడేక్కడ ఒక కేఏ పాల్ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని రాజకీయంగా ఇంకా వాడుకునే ప్రయత్నం కానీ అది కానీ చేయలేదు. ఆ విషయంలో మనం అందరం సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఇట్లాంటి విషయాల్లో ముందు ఏదన్నా విద్వేషపూరిత వాతావరణాలు ఉంటే అనవసరంగా అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ సమయంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ కూడా అట్లాంటి మత విద్వేషాలకు సంబంధించి ఎక్కడ చరిత్ర కూడా లేదు. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయంలో మన ప్రజలందరూ కూడా చాలా సమయంతో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఆయన హెల్మెట్ తీసారా లేదా లేకపోతే ఏంటి, అవన్నీ కూడా ఏంటంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లు సైంటిఫిక్ గా ఆ టైంలో ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి వాళ్ళ బంధుమిత్రులను అడగడం కానీ లేదంటే ఆ యాక్సిడెంట్ స్పాట్కి వచ్చే ముందు ఆయన, ఎందుకంటే ఫస్ట్ మనకు ఇందాక గౌతమ్ గారు అన్నట్టు
వీడియో ఫుటేజ్ ఎక్కడ వచ్చిందా అంటే గతంలో అక్కడ 11:43 చేరుకున్నారన్నారు. అంతకు ముందు ఎక్కడైతే టోల్ గేట్ ఉందో అక్కడ చూశారు. ఆ తర్వాత మధ్యలో చూశారు. ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా అంటే రేపు మాకు ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు ఇప్పుడు యూట్యూబ్ లో తామరతంపరగా వస్తున్న ఫుటేజ్ అన్ని కూడా వాస్తవం అయితే వాళ్ళు ఏం విశ్లేషించారు, వాళ్ళు ఆయన ప్రవీణ్ గానే భావిస్తున్నారా లేకపోతే ఇంకెవరికైనా భావిస్తున్నారా, అసలు ఈ సీసీటీవీ ఫుటేజ్ 300 కెమెరాల ఫుటేజ్లను విశ్లేషించారు ప్రవీణ్ మనం అవన్నీ కూడా దర్యాప్తులో తేలాల్సిన అంశాలు. వాటిని వెయిట్ చేయడం అనేది బెటర్ థింగ్. ఎందుకంటే దాని మీద కామెంట్ చేసే కొద్ది ఏంటంటే రేపొద్దున అందరూ కూడా దర్యాప్తుకి వెళ్లాల్సి ఉంటది. మనం ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తామో ఆ అనుమానానికి తగ్గ ఎవిడెన్స్ అడుగుతా ఉన్నారు పోలీసులు కూడా. ఏంటంటే మీ అనుమానాలు కాదు మాకు చెప్పండి అని చెప్పేసి. ఇప్పుడు అదే చెప్పా, ఇప్పుడు హర్ష కుమార్ గారు వెళ్ళారు, ఆయన ఒపీనియన్ చెప్పారు అక్కడ స్పాట్కి వెళ్ళి. కానీ ఆ స్పాట్ కి వాళ్ళకి కావాల్సిన పోలీసులకి సార్ మీ దగ్గర ఏమైనా ఉందా మీరు చెప్తున్న వెర్షన్కి మాకు ఆధారాలు ఉంటే ఇవ్వండి అంటారు. సో ఎవరైనా మనం కామెంట్ చేసినా ఇంకొకరు చేసినా అదే విధంగా ఉంటుంది. అందుకని అందరూ దర్యాప్తులో వాస్తవాలు వెల్లడయ్యే వరకు కూడా సంయమనం పాటించడం అవసరం అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ మస్తాన్ గారు, థ్యాంక్ యూ. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతి వెనకాల ఇంకా మిస్టరీనే ఉంది. ఎలా చెప్పగలము అంటే ఆయనకు సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. సో నిన్న కూడా హోంమంత్రి చెప్పడంతో దర్యాప్తుని లోతుగా చేయమని చెప్పాము. ఎందుకంటే ఇది మద్విద్వేషాల మధ్య అంశాలకు సంబంధించినటువంటి అంశం, ఏదో సున్నితమైనటువంటి అంశం. సో ఇలాంటి సున్నితమైనటువంటి అంశాన్ని సీరియస్గానే తీసుకుని ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా దీన్ని మేము అదే కోణంలో తీసుకుంటాం. కాబట్టి ఎవరికీ అన్యాయం జరగాల్సిన అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఏదైతే ఉందో, మృతి వెనకాల యాక్సిడెంటా, ప్రమాదమా, మృతి వెనకాల ఇంకా చెప్తున్నటువంటి కుట్ర ఏదన్నప్పుడు కూడా పోలీసులు చాలా నిజాయితీగా నిర్భయంగా కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా ఇప్పటి వరకు కూడా ప్రతి చోట నుంచి కూడా 300 సీసీ కెమెరాలను పరిశీలించారు. 300 సీసీ కెమెరాల నుంచి కావాల్సినటువంటి ఏదైతే ఫుటేజ్ ఉందో, సీసీ ఫుటేజ్ ఉందో దాన్ని సేకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైతే పాస్టర్ ప్రవీణ్కి ఇబ్బందులు పడ్డటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూలంకషంగా ప్రతి స్టేట్మెంట్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే రేపొద్దున ఒక పెద్ద సమూహాన్ని ఎంత అంటే మొదట గౌతమ్ గారు చెప్పినట్టు ఎంత నిజంగా బయటకు చూపించగలిగితే దాన్ని అంత పెద్ద సమూహాన్ని అది నిజం అని చెప్పలేనటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇంత పెద్ద విషయం నడిచిన తర్వాత ఇంత పెద్ద సున్నితమైన విషయం మీద అంత సీరియస్గా ఇటు ప్రభుత్వం కానీ అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పనిచేస్తూ ఉంది. ఈలోపు మీ కాళ్ళకి ఎదురుగా కనబడుతున్నటువంటి ప్రతి దృశ్యాన్ని నిజమని అబద్ధమని నమ్మించేటువంటి ప్రయత్నాలు చేయటాలు కానీ, నమ్మించిన దాని మీద వాదన చేయటాలు కానీ, లేదంటే చనిపోయినటువంటి ప్రవీణ్ మృతిని కామెంట్ చేయడం కానీ, ఇలాంటివి మానేస్తే ఎవరు సోషల్ మీడియాలో పనిచేసేటువంటి పనికి మాలిన వాళ్ళు, మతం కోసమే మేము మాట్లాడతామనే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అది వదిలేసి ఎవరు మనోభావాలు దెబ్బతినకూడదు. పాస్టర్ ప్రవీణ్ వల్ల ఎవరు మనోభావాలు దెబ్బతినకూడదు, ఎవరి వల్ల ఎవరు మనోభావాలు దెబ్బతినకూడదు. ఎవరికి మతమైనా వాళ్ళకి ఆ మతము గొప్ప, నా మతం నాకు గొప్ప, మీ మతం మీకు గొప్ప, ఎవరి మతం వాళ్ళకి గొప్ప. ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు, ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకుంటారు, పరమతాన్ని గౌరవించుకుంటారు. కాబట్టి ఇండియా సెక్యులర్. సో సెక్యులర్ కంట్రీలో ఉండి కూడా మతం కోసం కొట్టుకుంటాము అంటే అది సభ్యత సంస్కారం తెలియని వాళ్ళు చేసేటువంటి పని. దయచేసి పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో పోలీసు నివేదికలు ఇచ్చేదాకా మీ అతి తెలివితేటలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించుకుని ఉంటే చాలా మంచిది అనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.